హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ హాట్గా ఉంది. స్టార్టింగే నాగార్జున గారు ఆడియన్స్తో మాట్లాడారు. విచిత్రం ఏంటంటే ఆయన తెలుగు ఆడియన్స్తో కాకుండా కువైట్ నుంచి యూఎస్ఏ నుంచి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆయన తెలుగు ఆడియన్స్ అక్కడ లేనట్టు. వీళ్ళిద్దరు కాంబినేషనే ఉంది. మొన్న యూఎస్ఏతో మాట్లాడారు, ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చిన ఆవిడతో మాట్లాడారు. మరి అక్కడ తెలుగు ఆడియన్స్ అంతమంది ఉంటే ఒక వాళ్ళతో ఎందుకు మాట్లాడారో అర్థం కాలేదు. అది మొత్తం మీద దుబాయ్ నుంచి వచ్చిన ఒక ఆడియన్తో మాట్లాడారు. మాట్లాడితే ఆవిడకి ఎవరిష్టం అంటే ఇమానియల్, సుమన్ శెట్టి అని చెప్పారు. మొత్తం మీద అది జరిగిందనమాట ఈరోజు. ఇంటి సభ్యులందరినీ కూర్చోబెట్టి కెప్టెన్స్ అయిన గౌరవ్ని, సుమన్ శెట్టి గారిని కంగ్రాట్స్ చేసి చెప్పారు. సుమన్ శెట్టి గారు, ఎలా చెప్పావయ్యా బాబు నువ్వు, ఆయనకి ఎలాగ అర్థమైంది, నీకు చెప్పడం రాదు, ఆయనకి అర్థం అవ్వదు, మొత్తం మీద కెప్టెన్స్ అయితే అయిపోయారు, విచిత్రంగా ఉందని సరదా కామెడీ చేసి సుమన్ శెట్టిని కొంచెం ఆడుకున్నారు. సుమన్ శెట్టి కూడా దాన్ని సింపుల్గా తీసుకుని ఎంజాయ్ చేశారనమాట. మొత్తం మీద ఈరోజు స్టార్టింగే కెప్టెన్స్తో స్టార్ట్ అయింది. స్టార్ట్ అవడం అందరికీ కూడా నచ్చిందనమాట. కెప్టెన్ అయినా సుమన్ శెట్టిని పొగిడారు. ఎందుకంటే కెప్టెన్ పవర్తో వాళ్ళకి వచ్చిన రూమ్ని ముగ్గురు లేడీస్కి ఇచ్చేయడం బాగుందని నాగార్జున గారు అన్నారు. దానికి అందరూ ఆడియన్స్ కూడా క్లాప్స్ కొట్టారు ఆ మాట అన్నందుకు. సుమన్ శెట్టి కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన ఆరుగురికి ఒక్కొక్క పవర్ ఇచ్చారు కదా, ఆ పవర్ కోసం ఈరోజు మాట్లాడారు. ఆ పవర్ ఉంచాలా, వీళ్ళు అర్హులా కాదా అన్నది సబ్జెక్ట్ అనమాట. అది ఎవరికి ఉంచాలి, ఎవరికి తీసేయాలి, ఎవరు బాగా ఉన్నారు, ఎవరు బాగా లేరు అని నాగార్జున గారు మాట్లాడారు అనమాట. ఫస్ట్ స్టార్టింగే మాధురి గారిని నుంచోమని చెప్పారనమాట. మాధురి గారు నుంచున్నారు. పవన్ కళ్యాణ్కి మాధురి గారికి జరిగిన ఆర్గ్యుమెంట్స్ వేశారు, అది చూశారు. కెప్టెన్ అయిన సుమన్ శెట్టి గారిని అడిగారు. సుమన్ శెట్టి కూడా మాధురి గారిది తప్పు అన్నారు. ఆడియన్స్ని అడిగారు. ఆడియన్స్ కూడా మాధురి గారిది తప్పు అన్నారు. దాంతో మాధురి గారు కూడా ఒప్పుకోలేదు, నా మాట తీరే అంత అన్నారు. ఆవిడ ఎక్కడా తగ్గలేదు. కానీ నాగార్జున గారు కొంచెం స్ట్రాంగ్గా ఇవ్వచ్చు, కానీ స్ట్రాంగ్గా ఇవ్వకుండా స్మూత్గానే డీల్ చేశారు. మాధురి గారు లాంటి వాళ్ళకి నాగార్జున గారు అంత స్మూత్గా డీల్ చేయడం అన్నది ఎందుకో నాకు నచ్చలేదు. కొంచెం స్ట్రాంగ్ దోషిస్తే ఆవిడ కంట్రోల్ అవుతుంది. ఆవిడ కంట్రోల్ అయినట్టు కానీ మా రెస్పెక్ట్ ఇచ్చినట్టు కానీ ఏమీ కనిపించలేదు. నేను ఎలాగే ఉంటాను సార్, నా పద్ధతి ఎంత అన్నట్టు మాట్లాడింది ఆవిడ. బయట నేను ఎలాగే ఉంటానండి, నాకు అలాగ అలవాటు అయిపోయింది, ఇప్పుడు రిక్వెస్ట్గా మాట్లాడమంటే ఎలాగా అని రెక్లెస్గా మాట్లాడింది ఆవిడ. అది బాగాలేదు. తగ్గుతాను సార్, నేను తగ్గి ఉంటాను అన్న మాట మాత్రం చెప్పలేదు ఆవిడ. అదొకటి కొంచెం ఇర్రెస్పెక్ట్గా అనిపించింది ఆవిడ చెప్పడం. నాగార్జున గారు మాత్రం తన తోవలోనే తను స్మూత్గా చెప్పారు. గట్టిగా చెప్పుంటే బాగుండు, ఆయన మాత్రం గట్టిగా చెప్పలేదు. కానీ చెప్పిన విధానం కరెక్టే, కానీ ఆయన స్ట్రాంగ్ దోశ ఇచ్చినట్టు చెప్పుంటే ఆవిడ కొంచెం కంట్రోల్ అవును. నాగార్జున గారు మాత్రం స్ట్రాంగ్గా చెప్పలేదు, మామూలుగా చెప్పారనమాట. మామూలుగా చెప్తే ఆవిడ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంది. మొత్తం మీద ఈ విషయంలో మాధురి గారిది తప్పు అని తేల్చారు. తప్పు అని తేలడం వల్ల ఆవిడకి ఇచ్చిన పవర్ని రిటర్న్ తీసేసుకున్నారనమాట. ఆవిడ ఇప్పుడు మామూలు పవర్ లేకుండా కంటిన్యూ అవుతుంది. నిఖిల్ని లేపి అతని కెప్టెన్సీ కంటెండర్షిప్ అనే పవర్ ఉంచొచ్చా, తీసేయాలా అని ఇంటి సభ్యులను అడిగారు. ఇంటి సభ్యులు అడిగితే ఇంటి సభ్యులు ఉంచవచ్చు అని ఒకళ్ళు, ఉంచకూడదని ఒకళ్ళు అని చెప్పడంతో కన్ఫ్యూజ్ అయ్యారు. కన్ఫ్యూజ్ అవడంతో నిఖిల్ని మాత్రం పొగిడారు నాగార్జున గారు. ఎందుకంటే అక్కడ కెప్టెన్సీ కంటెండర్స్ ఇద్దరు ఉన్నారు, గౌరవ్, సుమన్ శెట్టి. నువ్వు సుమన్ శెట్టితో ఆడకుండా నీతో సమ ఉద్యోగం ఉన్న గౌరవ్తో ఆడినందుకు నేను మెచ్చుకోవాలి. అందుకని నువ్వు కెప్టెన్సీ పవర్ని వేస్ట్ చేయవని అర్థమవుతుంది. కానీ ఫస్ట్ నుంచి ఉన్న ఇంటి హౌస్ మెంబర్స్ అందరూ మరి నీ కెప్టెన్సీ కంటెస్టర్షిప్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని చూద్దామని పవన్ కళ్యాణ్ని అడిగారు. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పాడు. కెప్టెన్సీ పవర్ వారం నుంచి కష్టపడిన వాళ్ళకి కాకుండా మధ్యలో వచ్చి తనకెళ్ళిపోవడం అన్నది కరెక్ట్ కాదు సార్. అది ఫస్ట్ నుంచి కష్టపడి ఆడితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఆడియన్స్ ఓటింగ్కి వెళ్ళారు. ఆడియన్స్ కూడా పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేశారు. దాంతో నిఖిల్ కెప్టెన్సీ కంటెండర్ పవర్ని తీసేశారనమాట. ఈయన రెండో పర్సన్, పవర్ పోగొట్టుకున్న వాళ్ళు ఇతను రెండో పర్సన్ అనమాట. రమ్యని నిలబెట్టారు. రమ్య పికిల్స్, అలేఖ్య పికిల్స్ రమ్య అనమాట. రమ్య గారు నిలబెడితే ఈవిడికి ఫుడ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, అన్లిమిటెడ్ ఫుడ్ ఇవ్వాలా వద్దా అని ఎమానియల్ని అడిగారు.
ఇమానియల్ ఇవ్వచ్చు సార్, పర్వాలేదు, ఇవ్వడం వల్ల ఇబ్బంది ఏమి లేదు అని చెప్పారు. తర్వాత ఆడియన్స్ పోల్స్కి వెళ్ళారు. ఆడియన్స్ కూడా 90% ఇవ్వచ్చు అని చెప్పారు. నెక్స్ట్ సుమన్ శెట్టి గారిని అడిగారు. సుమన్ శెట్టి గారు కూడా లేదండి, ఇవ్వచ్చండి, తనకి ఇవ్వడం వల్ల ఏ ఇబ్బంది లేదని మొత్తం హౌస్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఆవిడకి ఓటేశారనమాట. ఆడియన్స్ సపోర్ట్ కూడా ఆవిడకే వచ్చింది. దాంతో ఆవిడ పవర్ అలాగే ఉండిపోయింది అనమాట. ఫుడ్ పవర్ మాత్రం ఆవిడ కంటిన్యూ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుడ్ ఆర్డర్ తీసుకుని తినొచ్చు. దానికి సుమన్ శెట్టి గారికి సపోర్ట్ అనమాట. ఆవిడ ఏం తెచ్చుకున్నా సుమన్ శెట్టి గారికి ఇచ్చేయాలి. నాగార్జున గారు రమ్యని అండ్ పవన్ కళ్యాణ్ని కన్ఫెషన్ రూమ్లోకి రమ్మన్నారు. కన్ఫెషన్ రూమ్లోకి వచ్చిన తర్వాత రమ్య గారు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడిన మాటల్ని ఒక వీడియో వేసి చూపించారు. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ గారి తీరు, లేడీస్ దగ్గర మాట్లాడే తీరు బాగోలేదని ఆవిడ చాలా ఘాటుగా విమర్శించారు. చేతులేసి మాట్లాడేయటం, వెనకాల తిరగడం అస్సలు నాకు నచ్చలేదండి. అది నా వెనకాల తిరుగుంటే నా మీద చేసి ఉంటే నేను కొట్టేద్దును, నేను అది నా దగ్గరికి రాలేదు అని మాధురి గారితో చెప్పడాన్ని వీడియో కింద చూపించారు. అది పవన్ కళ్యాణ్ అడిగారు అనమాట, నువ్వు ఇలా ఎక్స్పెక్ట్ చేసావా అని. నేను లేదు సార్, నాకు అంత లేదు, నేను అలాగ అసలు అనుకోలేదు. అది చూడడంతోనే పవన్ కళ్యాణ్ సర్ప్రైజ్ అయిపోయి ఇలాగ చెప్తుంది టీవీ అని ఆశ్చర్యపోయాడు అనమాట. అది మొత్తం మీద ఆడియన్స్ ఓటింగ్ దాకా వెళ్ళింది. ఆడియన్స్ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గాను కాకుండా రమ్య గారికి సపోర్ట్గాను కాకుండా 50-50 ఓటేశారు. దాంతో పవన్ కళ్యాణ్ది కూడా తప్పు ఉందని అర్థమవుతుంది. ఆడియన్స్గా పవన్ కళ్యాణ్ది కూడా తప్పు ఉందని అర్థమైందని పవన్ కళ్యాణ్కి అర్థమైందనమాట. సో లేదు సార్, నేను జాగ్రత్తగా ఉంటాను, ఈసారి అలా ఉండను, నా బిహేవియర్ అది కాదు, కానీ జనాలకి అర్థం అవ్వలేదు, లేదు సార్ నేను కరెక్ట్గా ఉంటానని చెప్పారు. తర్వాత నాగార్జున గారు రమ్య గారితో మాట్లాడుతూ, నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, కానీ నువ్వు యూజ్ చేసిన వర్డ్స్ ఉన్నాయి చూసావా, అది చాలా చాలా రాంగ్, అది నువ్వు అలా మాట్లాడి ఉండకూడదు అంటే, లేదు సార్ నేను చెప్పింది కరెక్టే, కానీ నేను యూజ్ చేసిన వర్డ్స్ రాంగు, అది నాకు అర్థమైంది సార్ నేను వీడియో చూసిన తర్వాత, సారీ పవన్ కళ్యాణ్, ఇంకోసారి నేను ఇలా చేయనని సారీ చెప్పారు. దాంతో అది ఇక్కడితో అయిపోయిందనమాట. సాయి శ్రీనివాసులు లేపారు, తన పవర్ గురించి ఇంటి సభ్యులను అడిగారు అనమాట. భరణి గారు మాట్లాడతానన్నారు. భరణి గారు మాట్లాడుతూ, తనకి ఇమ్యూనిటీ పవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్, ఆయన సొంతంగా సంపాదించుకోగలిగే సత్తా ఉంది. సాయి శ్రీనివాస్ ఈ వీక్ అంతా గేమ్స్ బాగా ఆడాడు, దానికోసం ప్రత్యేకంగా ఆయనకి ఇమ్యూనిటీ పవర్ వల్ల ఉపయోగం ఏమీ లేదు, కొంచెం వీక్ పర్సన్స్ అయితే ఇస్తే బాగుంటుందని భరణి గారు అన్నారు. దాంతో నాగార్జున గారు, వీక్ పర్సన్స్కి ఎందుకు ఇవ్వాలి, కొంచెం బాగా ఆడేవాళ్ళకి ఇస్తే ఆ పవర్ని ఇంకొకరికి ఉపయోగించవచ్చు కదా, అతనికి ఉపయోగించుకుంటాడని ఏముంది, ఇంకొకరికి హెల్ప్ చేయొచ్చు కదా అంటే భరణి గారు సమాధానం చెప్పలేకపోయారు. దాంతో ఆయనకి ఆ పవర్ అలా ఉంచేశారు. ఈ విషయంలో కూడా ఆడియన్స్ పోలు పెట్టడంతో భరణి గారికి వ్యతిరేకంగా పడ్డాయి ఓట్లన్నీ. 80% అబోవ్ వచ్చినట్టున్నాయి ఓటింగ్ పోల్లో. దాంతో సాయి శ్రీనివాస్కి ఆ ఇమ్యూనిటీ పవర్ అలాగే ఉంచేశారనమాట. ఈ వారం సాయి శ్రీనివాస్ పెద్దగా కనిపించలేదు. గేమ్స్ మాట్లాడి కానీ ఇంటి సభ్యులతో కలివిడిగా మాట్లాడడం కానీ కలిసి తిరగడం కానీ ఏమీ చేయలేదు. అతను ఒకే సుమన్ శెట్టి గారు ఎలా ఉన్నారో సాయి శ్రీనివాస్ కూడా అలాగే ఉన్నాడు. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్ళందరూ వైల్డ్గా ఉన్నారు, ఒక సాయి శ్రీనివాస్ తప్పితే ఆయన చాలా స్మూత్గా స్లోగా ఉన్నారు. అలా ఉంటే మన బిగ్ బాస్ హౌస్లో ఉండలేరు. సో ఆయన కొంచెం అందుకుంటే బాగుంటుంది. నాగార్జున గారు డెమాన్ పవన్ని రీతుని కన్ఫెషన్ రూమ్లోకి రమ్మని డెమాన్ పవన్ రమ్య గారితో మాట్లాడిన ఒక వీడియోని వేసి చూపించారు. అది ఏ విధంగా ఉంది అంటే, రమ్య గారు పవన్ కళ్యాణ్తో నువ్వు రీతుని లవ్ చేస్తున్నావా ఏటి అని అడిగారు. అది జనాల్లోకి చాలా బ్యాడ్గా వెళ్ళింది. నువ్వు రీతుని లవ్ చేస్తున్నావా లేదా కరెక్ట్గా చెప్పు నాకు అని అడిగితే, లవ్ గివ్ ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే, మేము చాలా క్లోజ్గా ఉన్నాం, లవ్ అయితే చేయడం లేదు అంటే, లేదు అది అలాగా పోర్ట్రేట్ అవ్వలేదు, లవ్ చేస్తున్నామని వెళ్ళింది. ఆ అమ్మాయి ఫీలింగ్స్ మనకు తెలియవు, కానీ ఆవిడ జెన్యున్ కాదా అన్నది నాకు తెలియదు, నాకు సంబంధం లేని మ్యాటర్ అది, ఆవిడ జెన్యున్ కాదా అన్నది. నువ్వు మాత్రం జెన్యున్ కాదా అంటే, లేదు నేనేం కాదు, నేను ఫ్రెండ్లీగానే చూస్తున్నాను అని చెప్పడంతో పక్కన ఉన్న రీతు బాగా సర్ప్రైజ్ అయ్యి మొహం మాడిపోయి ఏం చెప్పాలో అర్థం కాక అలా స్టన్ అయిపోయి ఉండిపోయింది అనమాట. అంత దారుణంగా ఉందా డెమాన్ పవన్ మెంటాలిటీ అని రీతు ఆశ్చర్యపోయిందనమాట.
తర్వాత నాగార్జున గారు ఇంకో వీడియో వేశారు. ఇంకో వీడియోలో కూడా అది కూడా అలాగే ఉంది. దాంతో ఏం చేయాలో అర్థం కాని రీతిలో ఉండిపోయింది రీతు. తర్వాత ఈ వీడియోలు 2 చూపించిన తర్వాత రీతుని అడిగారు. రీతు ఏం చెప్పారంటే, తనంటే నాకు ఇష్టం సార్, దాంట్లో ఇంక సీక్రెట్ ఏమి లేదు, ఎవరు ఏమనుకున్నా ఏమైనా అనుకోకపోయినా తనంటే నాకు ఇష్టమే, దాంట్లో డౌట్ ఏమి లేదు, నేను తను నమ్ముతున్నాను, తను నాకు బాగా క్లోజ్ ఈ బిగ్ బాస్ హౌస్ మొత్తం మీద. అతనితో ఉంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది, కంఫర్ట్ జోన్లో ఉంటాను నేను, అందుకోసం తనంటే ఇష్టమైన తను ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోవడంతో డెమాన్ పవన్ అడిగారు. డెమాన్ పవన్ అయితే ఓపెన్ అవ్వలేదు. లేదు సార్, తనతో ఫ్రెండ్లీగా నేను ఉంటాను, దీంట్లో అలాంటివి ఏమీ లేవని నర్మగర్భంగా చెప్పడంతో అనుమానం వచ్చిందనమాట. అప్పుడు మళ్ళీ గుచ్చి అడిగారు డెమాన్ పవన్ని. గుచ్చి అడిగినా కదా డెమాన్ పవన్ అలాగే చెప్పాడు. అప్పుడు ఆడియన్స్ పోల్స్ పెట్టారు, డెమాన్ పవన్ కరెక్టా, రీతు కరెక్టా అని. డెమాన్ పవన్ రాంగ్ అని 100% వచ్చేసింది. డెమాన్ పవన్ నటిస్తున్నాడని, ఒరిజినల్గా లేడని ఆడియన్స్ అందరూ కూడా 100% ఫస్ట్ అనమాట ఓటింగ్లో 100% ఓట్ వేయడం. అది డెమాన్ పవన్కి వచ్చింది. అది డెమాన్ పవన్కి తీరని దెబ్బ అనమాట. అది ఆడియన్స్ నన్ను అంతలా చూస్తున్నారా అని డెమాన్ పవన్ ఆశ్చర్యపోయాడు అనమాట. అది జరిగింది. మొత్తం మీద నాగార్జున గారు, ఏమ్మా ఇప్పుడు చెప్పమ్మా నీదంటే, లేదు సార్ నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను, నా కాన్సన్ట్రేషన్ అంతా గేమ్స్ మీద పెడతాను, ఇంకా నేను ఇలాంటి వాటికి వెళ్ళను అన్నట్టు రీతు గారు చెప్పారనమాట. తర్వాత అమ్మ నాతో ఏమన్నా మాట్లాడాలా, పవన్ ఉండాలా ఉండక్కర్లేదా అంటే, లేదండి పవన్ లేకుండానే మీతో మాట్లాడతానని పవన్ పంపించిన తర్వాత నాగార్జున గారు అన్నారనమాట. ఇప్పుడు అర్థమైందా క్లారిటీ ఏంటో అన్నది అంటే, బాగా అర్థమైంది సార్, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చెప్పడానికేనమ్మా నేను ఈ వీడియోలన్నీ వేసి చూపించాను. ఇప్పుడు ఎలా ఉండాలన్నది నీ నిర్ణయం, అది ఆలోచించుకో, తర్వాత నీ లైఫ్ నువ్వు చూసుకో అని కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు పంపించారు. ఆయుష్ నిలబెట్టారు. ఆయుష్కి ఆ పవర్ ఉంచాలా ఉంచకూడదా అని అడగడంతో ఒక్క రీతు తప్పితే అందరూ ఉంచవచ్చు, ఆవిడ అర్హురాలే ఆ పవర్కి, ఆవిడ బాగా ఎక్సలెంట్గా మాట్లాడుతుంది అని రీతు తప్ప అందరూ చెప్పారు. తనూజ కూడా ఆయేషకి సపోర్ట్గా మాట్లాడింది. ఎందుకంటే తను నామినేషన్ చేసినా సరే తనూజ ఆయేషకి సపోర్ట్గా మాట్లాడటం గ్రేట్ అనమాట. ఆవిడ గేమ్ ప్లాన్ అర్థమవుతుంది, చాలా తెలివితేటలు ఆడుతుంది తనూజ. తనకి ఆపోజిట్గా ఉన్న పర్సన్ కూడా సపోర్ట్ చేసి తనకి వ్యతిరేకంగా ఏమీ లేకుండా మంచి గేమ్ ప్లాన్ చేసింది. అలాగే భరణి గారి నుంచి దూరం కొంచెం గ్యాప్ ఇచ్చి ఉండడంతో ఆవిడకి ఓటింగ్ బాగుంది. అందుకని ఆవిడ ఈ వారం ఫస్ట్ ప్లేస్లో ఉంది ఓటింగ్లో. ఎందుకంటే భరణి గారిని కొంచెం దూరం పెట్టడం వల్ల ఆవిడ ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుంది అనమాట. దానికోసం ఆవిడ మంచి ప్లాన్డ్గా ఉంది ఆవిడ, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఆ ప్లాన్తోనే ఆయేషా గారికి పవర్ తీసేయమని చెప్పచ్చు, కానీ చెప్పకుండా ఆ పవర్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏం లేదండి, పవర్ ఉంచండి అని చెప్పింది ఆవిడ. దాంతో ఆయేషా గారికి ఆ పవర్ ఉంచారనమాట. నీ గురించి చాలా మాట్లాడాలి, ఇప్పుడు నీకు పగిలిపోద్ది చూడు అని నాగార్జున గారు అనడంతో ఇమానాయకి మతిపోయింది అనమాట. నేనేం చేసాను సార్ అంటే, నువ్వేం చేసావు నేను చెప్తాను, నువ్వు ఆయేషతో నువ్వేం చేసావు, నువ్వు రమ్యతో నువ్వేం చేసావు, అది నాకు చెప్పంటే, లేదు సార్ నేను బాగానే ఉన్నాను సార్, నువ్వు బాగానే ఉన్నాను సార్ అంటే, లేదు నువ్వు రమ్యతో నువ్వు పుషప్స్ తీసావా లేదా, ఇప్పుడు ఆ పుషప్స్ తీయని సీరియస్గా అనడంతో నా ఇమానియల్ అప్పుడు తేరుకుని అది సార్ నేను కామెడీగా తీసానండి అని చెప్పి మొత్తం మీద ఇమానియల్ని సర్ప్రైజ్ చేసి భయపెట్టి మళ్ళీ రమ్య గారితో పుషప్స్ తీయించారనమాట. పుషప్స్ తీస్తే అందరూ నవ్వుకున్నారు. తర్వాత ఆయేష్తో కూడా నువ్వు చేసింది మళ్ళీ రిపీట్ చేయమన్నారు నాగార్జున గారు. అప్పుడు ఆయేష్ గారిని ఎత్తుకుని దాంతో హ్యాండ్స్తో పుషప్స్ తీసి అందరినీ కొంచెం కామెడీ చేసి ఆకట్టుకున్నారనమాట. తర్వాత ఆడియన్స్ పోల్స్ పెడతాను నీకోసం, ఆ ఆడియన్స్ మాత్రం 90% అబోవ్ ఇస్తే నీకు నచ్చిన ఫుడ్ నీకు ఇప్పిస్తాను, అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట, నువ్వు ఎంత తింటే అంత అని చెప్పడంతో, సార్ పెట్టండి సార్, నేను కూడా చూస్తాను ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఎలాగుందో అంటే, అప్పుడు ఆడియన్స్ పోల్స్ పెట్టారు. ఆడియన్స్ ఏమో అందరూ కూడా ఇమానియల్ కామెడీ చేస్తున్నాడు, ఎక్సలెంట్గా ఉన్నాడని 100% ఇవ్వడంతో ఆయనకి ఫుడ్ ఆర్డర్ ఓకే అయిందనమాట. దాంతో ఇమానియల్ సంతోషించాడు. ఇమానియల్ కన్నా సుమన్ శెట్టి గారు బాగా సంతోషించారనమాట. ఆయన్ని రికమెండ్ చేసింది కూడా ఇమానియల్, సుమన్ శెట్టి గారే. రమ్య ఫుడ్ దగ్గర నుంచి కొద్దిగా తీసుకోవచ్చా ఇమానియల్ అంటే,
తీసుకుందాం సార్, బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదని రికమెండ్ చేయడంతో ఆయనకి ఫుడ్ శాంక్షన్ అయింది. ఆయన ఇమానియల్ గారు మాత్రం ఎక్సలెంట్గా హ్యాపీ ఫీల్ అయ్యి చాలా సంతోషపడిపోయాడు అనమాట. నన్ను నామినేషన్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిమినేషన్ అయిపోయి బయటకు వెళ్ళిపోయారు. నన్ను ఎవరు నామినేషన్ చేయరని దివ్య గారితో అన్నారు. భయం నా వల్ల కాదమ్మా, నేను ఎలిమినేషన్ అవుతాను, నాకు అసలు భయం లేదు, నువ్వు వెళ్ళిపోతావేమో అని నేను ఆలోచిస్తున్నాను అని ఈ విషయం చెప్పారనమాట దివ్య గారికి. వీకెండ్లో అసలు ఓటింగే లేదు ఆయనకి. ఆ ఓటింగ్ లేకపోవడం వల్ల తను చేసిందే తనకు తగిలిందే అన్నట్టుంది. అందుకోసం మ్యాక్సిమం 99.9% భరణి గారే వెళ్ళిపోతారు. ఇంటి పెద్ద బయటికి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఇది జరిగింది. బిగ్ సర్ప్రైజ్ ఎలిమినేషన్ అనమాట. ఎవరు నమ్మరు. భరణి గారు వెళ్ళిపోవడం ఏంటన్నది అందరికీ కూడా ఒక ఆశ్చర్యంగా ఉంటుంది, సర్ప్రైజ్గా కూడా ఉంటుంది. ముఖ్యంగా తనూజ, తర్వాత దివ్య. కాకపోతే తనూజ కనపడదు కానీ దివ్య దొరికిపోతుంది. మరి దీన్ని ఎలా బిహేవ్ చేస్తారో చూడాలి. రాము రాథోడ్ కూడా ఆయనకి బాగా ఫ్రెండు, తమ్ముడు అని చెప్పుకుంటుంటారు కాబట్టి వీళ్ళు ముగ్గురు మరి ఎలా బిహేవ్ చేస్తారో చూడాలి. తర్వాత ఎలాగ ఉంటారో అన్నది చూసుకోవాల్సిన విషయం. ఈ బాండింగ్స్ తీసేయాలనే ఉద్దేశంతోనే భరణి గారిని పంపుతున్నట్టు అర్థమవుతుంది. తర్వాత అర్థమవుతుంది. అది ఈరోజు భరణి గారి విషయం. స్టార్టింగ్లో నాగార్జున గారు కూడా మాధురి గారికి వార్నింగ్ ఇచ్చారు. మీరు అలా రూడ్గా ఉంటే అందరూ కూడా మీ మీద అలాగే రూడ్గా ఉంటారు. వీకెండ్ వచ్చేసరికి వాళ్ళ ప్రతాపం అంతా మీ మీద చూపించేస్తారు. అప్పుడు తెలుస్తుంది ఏంటి అన్నది. నేను ఇలాగే ఉంటానని చెప్పడం కరెక్ట్ కాదని వార్నింగ్ ఇచ్చారు. అది ఎందుకో భరణి గారి విషయంలో ఇలా జరిగింది కాబట్టి మాధురి గారు గుర్తిచ్చారు. ఈ మ్యాటర్లో చెప్తున్నాను అనమాట. అది మాధురి గారికి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ అనమాట. ఓకే ఓకే, రేపు కలుద్దాం మళ్ళీని. రేపు ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి చూసి రేపు ఈవినింగ్ మళ్ళీ చెప్తాను. ఓకే, బాయ్. ఈరోజు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.